ఎందులోనూ సమానత్వం లేదు. కొత్తగా పెళ్ళైన జంట వారం రోజులకే నీరసపడ్డారు. అందరూ మొదట్లో అది పెళ్లి నీరసం అనుకున్నారు. 2 వారాలు దాటినా ఇద్దరికీ నీరసం తగ్గకపోగా మరీ ఎక్కువ అవటంతో ఇరుపక్షాల చుట్టాలకి అనుమానం పట్టుకుంది. ఎవరి మట్టుకు వారు పైకి అనకపోయినా లోలోపల మాత్రం ఇలా అనుకున్నారు. ఈ కాలంలో పెళ్లి కాకుండానే అన్ని చెత్త వేషాలు వేసేస్తున్నారు. కంపల్సరీ వీళ్ళిద్దరికీ ఏదో మాయరోగం వచ్చింది అని. చివరికి అబ్బాయి తరపు వారు అమ్మాయి మీద అనుమానం పడుతూ, అమ్మాయి తరపు వారు అబ్బాయి మీద అనుమానం పడుతూ పేరు మోసిన హాస్పిటల్కి తీసుకువెళ్ళి అన్ని రకాల మెడికల్ చెకప్లు, రక్త పరీక్షలు చేయించారు. ఆ పరీక్షా ఫలితాల్లో అబ్బాయికి బీపీ అని, అమ్మాయికి షుగర్ అని తేలింది. ఆ ఫలితాలు వచ్చినప్పటి దగ్గర నుంచి అమ్మాయి, అబ్బాయి మరింత బెంగ పెట్టుకుని నీరసపడ్డారు. దాంతో చుట్టుపక్కల వారు, బంధువులు, స్నేహితులు ఎందుకు మీరిద్దరూ అంతలా బెంగ పెట్టుకుంటున్నారు? ఈ రోజుల్లో 20 సంవత్సరాలకే బీపీ వస్తుంది, 25 సంవత్సరాలకే షుగర్ వస్తుంది, ఇదంతా కామన్లే అని నచ్చజెప్పారు. దానికి ఆ కొత్త జంట ఇచ్చిన సమాధానం ఏమిటంటే, మేమిద్దరం బాధపడుతున్నది ఒకరికి బీపీ, మరొకరికి షుగర్ వచ్చినందుకు కాదు. ఇద్దరికీ సమానంగా రెండూ రాకుండా ఒకరికి ఒకటి, మరొకరికి ఇంకొకటి వచ్చినందుకు అన్నారు. ఆ కొత్త జంట సమాధానం విన్న చుట్టాలు, స్నేహితులు, చుట్టుపక్కల వారు వీళ్ళు ఈ విషయంలో కూడా సమానత్వాన్ని కోరుకుంటున్నారు అని నోళ్లు గట్టిగా నొక్కుకున్నారు. మిద్దె శ్రీనివాసరావు, విశ్వతేజ న్యూస్, చంద్రవరం.